అమృతని ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నేను సహించలేను. అమృత ఎలా ఉందో ఏమో, మా వాళ్ళు తన్ని బాగా చూసుకుంటున్నారో లేదో. అమృతకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయమన్నాను. ఈ పని త్వరగా అయిపోతే తనకే సమస్య రాకుండా చూసుకోవచ్చు. సార్, ఇంకా దస్తావేజులతో పని లేదు, మన పని అయిపోయినట్టే. నీకు ఈ కేసు అప్పగించిన మొదటి రోజు కూడా సార్ పని అయిపోయినట్టే అన్నావు, కానీ పని అవ్వటలేదయ్యా. సార్, మీలాగే రైతులకి విసుకొచ్చి రాజీకి వచ్చారు. ఇంకొక 5 రోజులు ఓపిక పట్టండి చాలు. ఇప్పటికే ఇంటి నుంచి వచ్చి 20 రోజులయ్యింది. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో, నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. అయినా సరే మొండిగా ఉంటున్నాను. సార్, ఈ కేసు వ్యవహారాలన్నీ మీ అబ్బాయి గారికి అప్పచెప్పొచ్చు కదా, ఆయన చూసుకుంటారు కదా. ఈ వయసులో కూడా ఊళ్ళు తిరుగుతూ కష్టపడటం ఎందుకు సార్? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ వయసులో అన్ని పనుల నుంచి రిటైర్ అయ్యి మనవడు మనవరాళ్లతో సంతోషంగా ఆడుకుంటూ ఉండాలని ఏ తాతకైనా ఆశగా ఉంటుంది. నాకు ఆ అదృష్టం లేదు లాయరు. సార్, మీ పర్సనల్ విషయాలు కదిలించి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో, సారీ సార్. లేదు లాయరు, చాలా రోజుల నుంచి నా మనసులో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఏంటి సార్ ఆ విషయం? అది మా ఫ్యామిలీ మ్యాటర్, మా ఆస్తికి సంబంధించిన విషయం. అంటే మీ స్థిర చరాస్తులన్నీ మీ అబ్బాయి శంకర్రావు గారి పేరు మీద వ్రాయాలా? ఎన్ని కోట్లు సంపాదించినా దొరకని సంతోషం పిల్లలు ప్రయోజకులైనప్పుడు దొరుకుతుందయ్యా. నా కొడుకు విషయంలో నాకు ఆ సంతోషం దక్కలేదు. వాడికి ఆస్తులు పోగొట్టడమే తప్ప కూడబెట్టడం తెలియదు. అయితే మీ మనవడు వికాస్ పేరును వ్రాయించమంటారా? నా మనవడు వికాస్కి అడ్డదారుల్లో కోట్లు సంపాదిద్దామని కలలు కనడం తప్ప కష్టపడి సంపాదించాలన్న కమిట్మెంట్ లేదు. నా కొడుకే అనుకుంటే మనవడు కూడా అలాగే తయారయ్యాడు. దాంతో నా బాధ్యత ఇంకా పెరిగింది. ఈ వయస్సులో కూడా నాకు కష్టాలు తప్పటం లేదు. నా కొడుకుని కోడల్ని మార్చాలని చాలా ప్రయత్నాలు చేశాను. నా వల్ల కాలేదు. చివరికి వదిలేశాను. కానీ నేను పోయిన తర్వాత నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో అని చాలా రోజుల నుంచి ఆందోళనగా ఉంది లాయర్ గారు. అందుకే బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరి పేరు మీద వ్రాద్దాం అనుకుంటున్నారు? సందర్భం వచ్చింది కనుక ఈ విషయం చెప్తున్నాను. మా ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి పేరు మీద రాయండి. ఘాట్, కొత్తగా వచ్చే కోడల పేరు మీద మీ ఆస్తి పాస్తులన్నీ వ్రాస్తారు? ఏంటి సార్, ఏంటి మీరు మాట్లాడేది? అవును, మీరు విన్నది నిజమే. నా పరిధిలో నాకు తెలిసి చాలా వరకు కోర్టుకొచ్చిన ఆస్తి తగాదా కేసులన్నీ కోడళ్ళ వల్లేనండి. ఇంట్లోకి రాగానే భర్తతో వేరే కాపురం పెట్టించాలని కుటుంబాల మధ్య కలహాలు పెట్టించే కోడళ్ళను చూశాను. కానీ మీరు అనుకుంటున్నట్టు అంటే మీ ఉద్దేశం ఫ్యామిలీస్ మధ్య తగాదాలు రావటానికి విడిపోవటానికి కారణం కోడళ్ళే అంటారు? అంటే కోడళ్ళందరూ అలాంటి వాళ్ళని కాదు నా ఉద్దేశం. కొత్తగా వచ్చే కోడల పేరు మీద మీ ఆస్తి పాస్తులన్నీ నమ్మకంగా రాస్తానని చెబుతుంటే అది ఎంతవరకు సమంజసమో ఆలోచించమంటున్నాను. లాయర్ గారు, మన దేశానికి వచ్చిన విదేశీ టూరిస్టుల్ని ఇండియాలో మీకేం నచ్చింది అంటే ఏం చెప్తారో తెలుసునా? ఇండియాలో మాకు నచ్చింది ఫ్యామిలీ వాల్యూస్ అంటారు. వేదాల కాలం నుంచి మన భారతీయ కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరకుండా భద్రంగా ఉండటానికి కారణం ప్రతి ఇంటిలోకే అడుగుపెట్టే కొత్త కోడలేనయ్యా. పుట్టింట్లో నేర్చుకున్న సంస్కారంతో మెట్టినింట్లో సంసారాన్ని సరిదిద్దుతూ తలలో నాలుకలా అందరితోనూ కలిసిపోయి తల్లిగా, పిన్నిగా, భార్యగా ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి సనాతన భారతీయ కుటుంబ వ్యవస్థను తరతరాలుగా కాపాడుతున్నది కోడలేనయ్యా.
అందుకే కోడల్ని కుటుంబ సామ్రాజ్ఞి అంటారు. నిజమే, కానీ మీరు తొందరపడుతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. లేదు, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఓ కుటుంబం చెడిపోవాలన్నా అభివృద్ధిలోకి రావాలన్నా ఆ ఇంటికి వచ్చే కొత్త కోడల మీదే ఆధారపడి ఉంటుంది లాయర్ గారు. ఇప్పుడు నా మనవడికి మంచి భార్య, నా కుటుంబానికి మంచి కోడలు కావాలి. అందుకే వచ్చే కోడలి పేరిట నా వీలునామా రాయండి అంటున్నాను. వచ్చే కోడల మీద అంత నమ్మకం పెడుతున్నారు. మీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉందా? అవును, ఉంది. నేను అనుకున్న అమ్మాయే మా ఇంటి కోడలు అవుతుంది. మా వాళ్ళను మంచిగా మార్చే ఓపిక, శ్రద్ధ, అణకువ ఆ అమ్మాయికే ఉన్నాయి. ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని చాలా దగ్గరగా గమనించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఎవరండి ఆ అదృష్టవంతురాలు? చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను. ముందు ఈ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తే ఆ విషయం కూడా తొందరలోనే మీకు చెప్తాను. సరే, నేను అలా రైతుల దగ్గరికి వెళ్ళొస్తాను. ముందు ఆ పని మీద ఉండండి. వస్తాను సార్. బాగా ఆలోచించి నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్. నా నమ్మకాన్ని అమృత నిలబెడుతుంది. సాయంత్రం ట్రైన్కి వెళ్ళాలన్నారు. సాగర్ ఇంకా రాలేదేంటి? వచ్చేసారా? మీ గురించి వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? ఎందుకండి? సాయంత్రం ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తానన్నారు. ఇంకా రాలేదేంటా అని వెయిట్ చేస్తున్నాను. ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా? అదేం లేదు. ఆడపిల్ల రూమ్లో ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసండి. మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా అని ఓనర్తో ఈ విషయం చెప్దామని వెళ్తే ఆయన లేరు. పర్వాలేదండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. నాది మార్కెటింగ్ జాబ్. నెలకోసారి టూర్ ఉంటుంది. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నాకు బాధగా ఉందండి. మీరు నా గురించి ఆలోచించి టెన్షన్ పడకండి. నాకేం భయం లేదు. నేను ధైర్యంగా ఉంటాను. ఆఫీస్ పని మీద వెళ్ళి అక్కడ కూడా నా గురించి ఆలోచించి మీ వర్క్ని నెగ్లెక్ట్ చేస్తారేమో. నాకంటే మీ జాబ్ చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోకండి. అక్కడ టైంకి భోంచేసి మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి పేరు తెచ్చుకోండి. నేను కోరుకునేది అదే. అలాగే. మీకోసం వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారని ఈ 3 రోజులు సరిపడగా తీసుకొచ్చాను. చదువు మీద ధ్యాసతో తినడం మర్చిపోకండి. అలాగే. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. మళ్ళీ మీరెందుకు ఫోన్ చేయడం? నా సెల్ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి. నాకేం ప్రాబ్లం రాదులేండి. నేను మీతో ఫోన్ చేసి మాట్లాడడానికైనా ఫోన్ కావాలి కదా. ఒకవేళ ఎప్పుడైనా ఒంటరితనం ఫీల్ అయ్యి మీ అమ్మ చెల్లితో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడానికి ఉంటుంది. ఉంచండి. వద్దండి. నాకు అక్కడ ఆఫీస్ ఫోన్ ఉంటుందండి, తీసుకోండి. సరే. నా బ్యాగ్. మీ బట్టలు ఐరన్ చేసి నేను మీ బ్యాగ్లో సర్దేశాను.
మీ షేవింగ్ కిట్ కూడా పెట్టేశాను. మళ్ళీ మీరు కొత్త పేస్ట్ బ్రష్ కొంటే డబ్బులు వేస్ట్ అవుతాయని అది కూడా సైడ్ పాకెట్లో పెట్టేశాను. థ్యాంక్స్ అండి. పర్లేదండి. బాయ్. వెళ్తానండి. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అలాగే, వెళ్ళొస్తానండి. సాగర్, పదండి, కింద వరకు నేను వస్తాను. పదండి, వెళ్దాం. బాయ్ అండి. బాయ్, హ్యాపీ జర్నీ. ఏంటి, నా మనసంతా అదోలా ఉంది. మొదటిసారి అమృతని ఒంటరిగా వదిలి వెళ్తున్నాను కదా, అందుకే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నానేమో. ఆఫీస్ పని మీద వెళ్ళి అక్కడ కూడా నా గురించి ఆలోచించి మీ వర్క్ని నెగ్లెక్ట్ చేస్తారేమో. నాకంటే మీ జాబ్ చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోకండి. అక్కడ టైంకి భోంచేసి మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి పేరు తెచ్చుకోండి. నేను కోరుకునేది అదే. మీ బట్టలు ఐరన్ చేసి నేను మీ బ్యాగ్లో సర్దేశాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే వికాస్ డిస్టర్బ్ అవుతాడు. వద్దు. వికాస్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సారీ వికాస్, దీనంతటికీ కారణం నేనే. అమ్మా రేణు, రేణు ఆగమ్మా, నీతో మాట్లాడాలి. హైదరాబాద్ నుండి రాగానే నిన్ను ఒంటరిగా వదిలేశాను. ఎందుకో తెలుసా? నీ కోపం తగ్గి ప్రశాంతంగా ఆలోచించి ఈ డాడీని అర్థం చేసుకుంటావని. ఇన్ని రోజులు నా కూతురు ఏ తప్పు చేయదని, మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందని నాకెంతో నమ్మకం ఉండేది. ఈరోజు వికాస్ చేతిలో మోసపోవడమే కాకుండా ఈ నాన్నను కూడా అపార్థం చేసుకున్నావమ్మా. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించేవాడు ఎలాంటివాడో తెలుసుకోలేకపోవడం పెద్ద తప్పు. ఈ వయసులో నీలాంటి ఆడపిల్లలు చాలామంది చేసే తప్పు ఇదేనమ్మా.
నీకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చి నేనలా గొడవ చేయడం నీకు తప్పుగా అనిపించొచ్చు. నీ భవిష్యత్ ఏమవుతుందోనని భయపడి తండ్రిగా ఇదంతా నేను చేశానని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా. నీ ప్రేమను మనసులోనే దాచుకుని పెళ్లిదాకా తీసుకొచ్చి నాన్న నేనతన్ని ప్రేమిస్తున్నానంటే నేనేం చెయ్యాలి? అతను మోసగాడని తెలిసి కూడా అతడికిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని నాశనం చేయమంటావమ్మా? నా అల్లుడు కోటీశ్వరుడై ఉండాలి, సొసైటీలో పెద్ద హోదా ఉండాలి. మీరిద్దరూ వెళుతుంటే గంగాధరం కూతురికి మంచి సంబంధం తెచ్చాడు, అతనే గంగాధరం గారి అల్లుడు అని అందరూ చెప్పుకోవాలి. అది నా చెవులతో వినాలన్న పిచ్చి ఆశమ్మ నాకు. నాకొచ్చే అల్లుడు కోటీసుడు కాకపోయినా పర్వాలేదు, కనీసం నా కూతుర్ని ప్రాణంలా చూసుకుని మంచి వ్యక్తి అయినా సంతోషపడేవాణ్ణి. కానీ వికాస్ అలాంటివాడు కాదమ్మా. వాని ప్రేమలో పడి నువ్వు మోసపోయావు, కానీ నన్ను వాడు మోసం చేయలేడు. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడితో నీ పెళ్లి జరిపించను. 3 ఏళ్లుగా ప్రేమిస్తూ అతను ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయావంటే నువ్వెంత గుడ్డిగా ప్రేమిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. అయినా పర్వాలేదు, ఇంకా నీ తప్పును నువ్వు సరిదిద్దుకునే అవకాశం ఉంది. అదే పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడతావు, సరిదిద్దుకునే అవకాశమే ఉండదు. ఒక తండ్రిగా నేను భయపడేది అదేనమ్మా. వాడితో పెళ్లి జరిగి మోసపోయానని నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేనమ్మా. అందుకే ఒక్కసారి ఆలోచించమంటున్నాను. మీరు 100 రకాలుగా చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా వికాస్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను.